40 లక్షల రూపాయలు పరిహారం పొందిన ఉద్యోగి. విధుల్లో ఉంటూ కునుకు తీసిన ఉద్యోగిని తొలగించిందో కంపెనీ. అదేమైనా ఉద్యోగం తీసివేసే అంత పెద్ద తప్ప అంటూ బాధిత ఉద్యోగి కోర్టు మెట్లెక్కాడు. విచారించిన న్యాయస్థానం అతడి వాదనతో అంగీకరించింది. 3.5 లక్షల యువాన్లు దాదాపు 40.78 లక్షలు పరిహారంగా ఇవ్వాలని సదరు కంపెనీని ఆదేశించింది. చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్ టైజింగ్ లో జరిగింది ఈ ఘటన. ఓ కెమికల్ కంపెనీలో 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న షాంగ్ కు మంచి పేరుంది. ఇటీవల విధుల్లో ఉండగా అలసిపోయి తన డెస్క్ పైనే ఓ కునుకు తీశాడు. అది కాస్త అక్కడున్న సీసీటీవీ కెమెరాకు చిక్కడంతో కంపెనీ హెచ్ఆర్ విభాగం తీవ్రంగా పరిగణించింది. విధుల్లో ఉండగా దాదాపు గంట పాటు నిద్రపోయినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు హెచ్ఆర్ విభాగం నుంచి వచ్చిన నోటీస్ చూసి షాంగ్ విస్తుపోయాడు. విధుల్లో నిద్రపోవడం అంటే కంపెనీ జీరో టాలరెన్స్ డిసిప్లిన్ పాలసీ ఉల్లంఘన కిందకే వస్తుందని నోటీసుల్లో పేర్కొంది. ఉద్యోగం కోల్పోయిన షాంగ్ తనను అకారణంగా ఉద్యోగం నుంచి తొలగించారంటూ కోర్టును ఆశ్రయించాడు. నిద్రపోయినందుకు ఇంత దారుణమైన శిక్ష ఉంటుందా అని వాదించాడు. వాదనల అనంతరం కోర్టు బాధితుడికి అనుకూలంగా తీర్పు చెప్పింది. అతడి కునుకు వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం ఏమీ జరగలేదని పేర్కొంది. కంపెనీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యోగం నుంచి తొలగించే హక్కు కంపెనీకి ఉంటుందని, కానీ ఇక్కడ అతడిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సమర్థించే ఎలాంటి కారణం లేదని పేర్కొంది. విధుల్లో ఉండగా నిద్రపోవడం అతడికి ఇదే తొలిసారని, దీనివల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదని వివరించింది. కాబట్టి షాంగ్ ను అకారణంగా తొలగించినందుకు 40.78 లక్షల పరిహారం చెల్లించాలని టైజింగ్ లోని పీపుల్స్ కోర్టు తీర్పు చెప్పింది.